ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి, దేవుని కనికరాన్ని బట్టి 2025 సంవత్సరం అంతా కూడా ప్రభు యొక్క కృపను బట్టి మనం నడిపించబడ్డామండి. ఎంతో ధన్యులముగా ఎంచబడ్డాం. ఎందుకంటే ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుంచి, ఎన్నో ఆటుపోట్ల నుంచి, ఎన్నో ప్రతికూల పరిస్థితుల నుంచి మనం కాపాడబడ్డాం, విడిపించబడ్డాం, రక్షించబడ్డాం కదా. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశించబోతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. దేవుడు అంటున్నాడు, నేను మీకు నూతన హృదయమును నూతన స్వభావమును నేను మీలో కలుగు చేస్తాను అంటున్నాడు. రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మెత్తటి మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. అవునండి, మనకు నూతన హృదయము, నూతన స్వభావము చాలా అవసరం. దేవుని చిత్తం మన ద్వారా నెరవేర్చబడాలంటే, దేవుని యొక్క కార్యాలు మన ద్వారా రూపించబడాలంటే, మన ద్వారా జరిగించబడాలంటే, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచన భూమి మీద నెరవేర్చబడాలంటే మనకు ప్రభు యొక్క తండ్రి యొక్క హృదయము, తండ్రి యొక్క స్వభావము చాలా ప్రాముఖ్యమండి. ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, ఏదైనా తోటలో దేవుడు ఆదాము హవ్వలను కలుగు చేశాడు. దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని వారు ధరించుకున్నారు. ఎప్పుడైతే ఏదైనా తోటలోనికి అపవాది ప్రవేశించాడో, ఆదాము హవ్వలు దేవుని మాటను పక్కన పెట్టి ఆ సాతాను యొక్క, అపవాది యొక్క మాటలు విన్నారో, ఆజ్ఞను అతిక్రమించారో, వారిలోనికి పాపం ప్రవేశించింది. కాబట్టి ఎప్పుడైతే పాపము ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ప్రవేశించిందో, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క స్వభావం వారిలో నుంచి వెళ్ళిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని నేను మీకు ఇస్తాను. అవునండి, ఈ అంత్యదినాల్లో మనం ఉన్నాం. అంత్యదినాల్లో ప్రేమ చల్లారిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, దేవుని యొక్క గుణలక్షణాలు మనలో ఉన్నాయంటే మనం లేవనే చెప్పాలి. ఆయన కనికరం, ఆయన దయ, ఆయన వాత్సల్యం, ఆయన దీనత్వం, ఆయన సాత్వికం, ఆయన కలిగినటువంటి దైవ లక్షణాలు మనలో ఉన్నాయంటే చాలా తక్కువ అని చెప్పాలి. ఇవన్నీ మనలో ఎప్పుడు అలవడతాయంటే, అనుదినము కూడా దేవుని కృపలో, దేవుని కనికరంలో, దేవుని క్షమాపణలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క ఔన్నత్యంలో మనం ఎదుగుతాము, పరిపక్వత చెందుతాము. అప్పుడు దేవుని యొక్క మనసు, దేవుని యొక్క స్వభావం మనలో అలవడుతుంది. హల్లెలూయా. దేవుని కార్యాలు మన ద్వారా ఈ లోకంలో జరగాలంటే, దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ఆలోచనలు ఈ సృష్టిలో నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క హృదయం మనకు అవసరం, దేవుని యొక్క స్వభావం మనకు అవసరం. దీని కొరకు మనం అడుగుదామండి. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం కాబట్టి ప్రభు సన్నిధిలో మనం విశ్వాసంతో అడుగుదాం. దేవా, నీ హృదయం నాకు ఇవ్వండి అయ్యా. దేవా, నీవు కలిగిన స్వభావాన్ని నాకు ధరింపచేయండి అయ్యా. దేవా, పౌలు భక్తుడు అన్నట్లుగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నట్లుగా పౌలు దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకున్నాడు. కాబట్టి మనం కూడా యేసయ్య వలె మనం జీవించగలిగితే, ఆయనకు మాదిరిగా మనం ఉండగలిగితే, మనం చూపించే ప్రేమలో యేసయ్యను మనము ఇతరులకు పంచగలిగితే, ఆయన ప్రేమను పంచగలిగితే నిజంగా మనం ధన్యులమని చెప్పాలి. అట్టి కృపలోనికి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.